తెలంగాణ మీద మళ్ళా కుట్రలు మొదలైనవి. తెలంగాణలో ఏదో చేద్దామని, తెలంగాణలో చొరబడదామని కొన్ని సమైక్య శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయి. వాటి వెనుక ఉన్నదెవరు, ఆ వ్యవహారాన్ని నడిపిస్తున్నదెవరు, గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో నడుస్తున్నటువంటి ఒక రకమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులకు కారణమవు. సో దీని గురించి మనం మాట్లాడుకుందాం. నమస్తే, నేను ప్రభాకర్ వేణవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూ తర్వాత రెండు రాష్ట్రాల మధ్యలో ఒక ఉద్రిక్త పరిస్థితి ఏర్పడ్డది. సోషల్ మీడియాలో అయితే ప్రతిరోజు పెద్ద యుద్ధాలే జరుగుతూ ఉన్నాయి. ఒక అనలిస్ట్గా ఆయన చేసినటువంటి ఒక కామెంట్ను తీసుకొని పెద్ద ఎత్తున దుమారం రేపుతా ఉన్నారు. అది రెండు రాష్ట్రాల మధ్యలో మళ్ళీ అగ్గిరాజేసేదాకా వచ్చింది. రెండు రాష్ట్రాల నాయకులు పరస్పరం విమర్శలు చేసుకునే దాకా పోయింది, తీవ్రమైన ఆరోపణలు చేసుకునే దాకా పోయింది. ప్రెస్ మీట్లు పెట్టి మరి ప్రెస్ క్లబ్ వేదికగా తెలంగాణకు చెందిన జర్నలిస్టులను, సీనియర్ జర్నలిస్టులను ఇష్టం వచ్చినట్టు తిట్టారు జనసేన నాయకులు. సో దానికి తెలంగాణ నుంచి కూడా అదే స్థాయిలో రివర్స్గా కౌంటర్ తగులుతూ ఉన్నది. సో ఈ వ్యవహారం అంతా నడుస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలో ఈ గొడవంతా జరుగుతున్న తరుణంలో పవన్ కళ్యాణ్ జూన్ 2 నాడు, అంటే రేపు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో ఒక మీటింగ్ పెడతా అని చెప్పాడు. సో ఇది ఇంకింత అగ్గిరాజేసింది. ఎట్లా పవన్ కళ్యాణ్ తెలంగాణకు వస్తాడు, ఎట్లా పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో ఒక మీటింగ్ పెడతాడు జనసేన. ఎందుకు పెట్టొద్దు మరి? పవన్ కళ్యాణ్కు రాజకీయం చేసే అర్హత లేదా? ఇక్కడ రాజకీయం చేయొద్దా? ఏమన్నా రాజ్యాంగ వ్యతిరేకంగానా, లేకుంటే రాజ్యాంగంలో అట్లా చేయొద్దని ఏమన్నా రాసి ఉందా అని చెప్పంటే, ఎవరు ఎక్కడైనా రాజకీయం చేయొచ్చు. కానీ ఈ బ్యాచ్ ఏదైతే ఉందో, తెలుగుదేశం, జనసేన, ఈ బ్యాచ్ ఏదైతే ఉందో అది తెలంగాణకు వ్యతిరేకం. మేము తెలంగాణకు వ్యతిరేకం అని చెప్పిన వ్యక్తులు. పవన్ కళ్యాణ్ అయితే ఏకంగా తెలంగాణ ప్రకటన చేసినప్పుడు నేను 11 రోజులు అన్నం మానేసి ఉపవాసం ఉన్నాను, చాలా బాధపడ్డాను అని బహిరంగ వేదికల మీద చెప్పాడు. తెలంగాణ మీద ఎన్నో అవాకులు చెవాకులు పేలాడు. అటు తెలుగుదేశం పార్టీ అయితే ఏకంగా నారా లోకేష్, ముఖ్యమంత్రి కొడుకు, చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ ఇప్పటికి 2-3 సార్లు చెప్పాడు, మమ్మల్ని కట్టు బట్టలతో ఎల్లగొట్టారు, మాకు అక్కడ అది ఉన్నది, ఇది ఉన్నది, ఎమోషన్ ఉంది, మన్నుంది, మషాడం ఉందని చెప్పి ఆయన ఏదో ఎమోషనల్ డ్రామా స్టార్ట్ చేశాడు. ఇక వాళ్ళ ఎంపీలు లోక్సభలో కూడా మళ్ళీ ఇదే డ్రామా నడిపిస్తున్నారు. తెలంగాణను విభజించిన రోజు, ఆ బిల్లు పాస్ అయిన రోజు బ్లాక్ డే అని చెప్పి వాళ్ళు చెప్తారు. తెలంగాణ మీద ఈ స్థాయిలో ఇంతలా విషయం చెబుతున్నటువంటి తెలుగుదేశం, జనసేన పార్టీలను ఎందుకు మనం తెలంగాణలోకి రానివ్వాలి, ఎందుకు వాళ్ళకి ఇక్కడ స్థానం కల్పించాలి, ఎందుకు వాళ్ళని ఇక్కడ తిరగనివ్వాలి, ఎందుకు వాళ్ళు ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలి? మన రాష్ట్రాన్ని ఇవ్వద్దు అని కొట్లాడిన వాళ్ళు, రాష్ట్రం ఇచ్చిన తర్వాత కూడా రాష్ట్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళు, ఎక్కడనో ఆంధ్రాలో చెట్లు ఎండిపోతే, కొబ్బరి చెట్లు ఎండిపోతే తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలిందని మాట్లాడతాడు పవన్ కళ్యాణ్. సో అట్లాంటి వాడు వచ్చి రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు హైదరాబాద్లో ఏ ముఖం పెట్టుకొని మీటింగ్ పెడతాడు? తెలంగాణ అంటే ఏదో ఒక అన్ని రాష్ట్రాల్లాగా ఏర్పడ్డ రాష్ట్రం కాదు. దీనికి ఒక పెద్ద చరిత్ర ఉన్నది. బలవంతంగా 2 ప్రాంతాలను కలిపి, 2 ప్రాంతాల ప్రజలను కలిపి ఈ ప్రాంతాన్ని దోపిడీ చేసారు ఇన్ని రోజులు. ఇప్పుడు మాట్లాడుతూ అంటారు అది కాదు, ఇది కాదని రకరకాల సాకులు చెప్తారు. సోషల్ మీడియాలో చిల్లరగాలు చాలామంది మాట్లాడతారు చాలా. కానీ ఇక్కడ ఉండి అనుభవించినోడికి తెలుస్తుంది ఏ స్థాయిలో నీళ్లు, నిధులు, నియామకాల దోపిడీ జరిగింది, ఏ స్థాయిలో ఈ ప్రాంతాన్ని లూటీ చేసుకొని పేరు అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఏమన్నా అంటే హైటెక్ సిటీ అని చెప్తారు. హైటెక్ సిటీ చుట్టుపక్కల ఎన్ని 100 ఎకరాల రియల్ ఎస్టేట్ పేరుతోటి వాళ్ళ కులపోలకు కట్టబెట్టుకున్నారో ప్రపంచం అంతా ఇప్పటికి చూస్తున్నది. ఇప్పటికక్కడ రియల్ ఎస్టేట్ దందా నడుస్తున్నది. మళ్ళీ వచ్చి వీళ్ళు ఏదో నిజాయితీ పరువులాగా, గొప్ప వ్యక్తుల్లాగా నీతులు చెప్తారు. ఆనాడు మద్రాసు నుంచి తరిమేస్తే వచ్చి కర్నూలులో డేరాలు వేసుకొని ఉండి వేరే ఆధారం లేక, ఎటు పోలేక చివరకు తీసుకొచ్చి నెహ్రూ హయాంలో 2 ప్రాంతాలను కలిపేసి ఒక రాష్ట్రంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా 1956లో ఏర్పాటు చేశారు. సో అప్పటి వరకు తెలంగాణకు బతకడం తెలియదా, ఏం తెలియదా? అన్నీ తెలుసు, అంతా ఉన్నది ఇక్కడ. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ పేరుతోటి ప్రభుత్వ భూములన్నీ వాళ్ళ కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయినాయి. మొత్తం ఈ హైదరాబాద్ సిటీ అంతా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళు వ్యాపారం చేసుకొని ఇక్కడ నుంచి డబ్బులు తీసుకుపోయి వాళ్ళ ప్రాంతాల్లో అభివృద్ధి చేసుకున్నారు. ఇప్పుడు మాట్లాడితే మా వల్లే హైదరాబాద్ అభివృద్ధి అని చెప్తారు. మీ వల్ల హైదరాబాద్ అభివృద్ధి కాలేదు. ఆల్రెడీ అభివృద్ధి అయిన హైదరాబాద్లోకి మీరు వచ్చి వాటిని దోసుకొని తీసుకుపోయి మీ కాడ పెట్టుకున్నారు, మీ ఆస్తులు పెంచుకున్నారు దేశవ్యాప్తంగా. నిజంగానే మీరు అభివృద్ధి చేసి ఉంటే, నిజంగానే తెలుగు ప్రజలు, భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏదో గొప్ప గొప్ప లెక్చర్లు ఇస్తారు కదా, నిజంగానే భాషా ప్రయుక్త రాష్ట్రాలు, నిజంగానే వీళ్ళు మన తెలుగు వాళ్ళు అని చెప్పి మీరు భావించి ఉంటే, దాదాపు 5 దశాబ్దాలకు పైగా ఈ కలిసిపోయి 2 రాష్ట్రాలు కలిసిపోయి తెలంగాణ విడిపోయే వరకు 5 దశాబ్దాలకు పైగా తెలంగాణ ప్రాంతంలో ఎన్ని ప్రాజెక్టులు కట్టారు, తెలంగాణ ప్రాంతంలో ఎన్ని కిలోమీటర్లు పంట కాలువలు తవ్వారు, ఎన్ని కిలోమీటర్లు రోడ్లు వేసారు, ఎన్ని కిలోమీటర్లు జాతీయ రహదారులు వచ్చినాయి, ఎన్ని కిలోమీటర్లు గ్రామీణ రహదారులు వచ్చినాయి, ఎన్ని కిలోమీటర్లు రోడ్లు భవనాల శాఖ కింద ఉన్నటువంటి రహదారులు వచ్చినాయి, ఎన్ని కిలోమీటర్లు కొత్త రైల్వే లైన్లు వేసారు. 1 కిలోమీటర్ అన్న కొత్త రైల్వే లైన్ వేసిర్రా తెలంగాణలో? ఉన్న ఒకటే లైన్, వాడు నిజామోడి కాలంలో వేసినటువంటిది, అదే ఢిల్లీకి పోయే లైన్, అది ఒక్కటి తప్ప కొత్తగా ఎన్ని లైన్లు వేసిర్రు మీరు?
ఉన్న లైన్లకు ఏదో రిపేర్లు చేయడం తప్ప ఒక్క కొత్త లైన్ అని వచ్చిందా? మరి ఈ 5-6 దశాబ్దాల్లో మేము తెలంగాణను అభివృద్ధి చేసినాం, మేము తెలంగాణకు ఏదో చేసినామని చెప్పారు కదా, మరి ఎందుకు రాలేదు? ఇక నీళ్ళ సంగతి, మేము ఏదో తెలంగాణకు పొడిచి చేసినాం, ఇది చేసినాం, అది చేసినాం అని చెప్తారు. మరి మీరు అంతా పొడిస్తే ఎందుకు గోదావరి పారుకుంటూ పోతుంది? గోదావరి పక్కనటువంటి మా పంటలు ఎండుతాయి, మా ప్రాంతం తాగునీళ్ళు కూడా దొరికాయి. పోయి ఆ కింద డెల్టా ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ మొత్తం పచ్చటి పంటలు, ఎండాకాలంలో కూడా పంటలు పండితే 3 పంటలు తీసారు. అంటే ఇది కుట్ర కాదా? ఇది నీళ్ళెత్తకపోవడం కాదా? ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ జనసేనకు సంబంధించి నాగేశ్వర్ ఒక మాట అన్నాడు. ఒక అనలిస్ట్ అయినా, ఒక జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్టు ఒక విశ్లేషణలో ఒక మాట అన్నాడు. దాని తర్వాత ఇక సోషల్ మీడియాలో మొత్తం తెలంగాణ జర్నలిస్టులందరినీ ఇష్టం వచ్చినట్టు తిట్టడం మొదలుపెట్టారు. తెలంగాణ బిడ్డలను తిడితే ఎవడు ఊకోడు. నిజంగానే మరి మీరు అట్లా ఆయన ఒక అనలిస్ట్గా చెప్పడమే తప్పైతే, ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి ఇష్యూలో మీ మీడియా, మీ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ మీడియాలోనే మొత్తం మీరు దగ్గరుండి చూసినట్టుగా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతిలో గొడ్డలు పెట్టినట్టుగా, అవినాష్ రెడ్డి పోయి ఇంకేదో చేసినట్టుగా ఎన్ని వార్తలు రాసిర్రు, ఎన్ని వందల గంటలు మీరు సినిమా నడిపించారు, ఎన్ని పేజీలు మీరు వార్తలు రాసిర్రు. మరి దానికి ఎన్ని కేసులు పెట్టాలి మీ మీద, దానికి ఎంత తిట్టాలి మిమ్మల్ని? ఇప్పుడు చిల్లరగాళ్ళందరూ మోపై సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు వాగుతూ ఉన్నారు. తెలంగాణ మేము కొట్లాడి తెచ్చుకున్నాం, దశాబ్దాల పాటు అణచివేతకు గురై, దోపిడీకి గురై, కొట్లాడి తెచ్చుకొని ఇప్పుడు కొంత కుదుట పడతా ఉన్నది తెలంగాణ. సో రౌతు నాదాని ఉంటే గుర్రం ఏదో చేసిందట. సో ఇప్పుడు మా పరిస్థితి కూడా అట్లే, తెలంగాణ పరిస్థితి కూడా అట్లే అయింది. ఇక్కడ ఉన్న పాలకుడు చక్కగా లేడు, గట్టిగా లేడు. వాడేవాడు వీడోడు నా రాష్ట్రం మీదకి వచ్చేటోడు, నేను గట్టిగా నిలబడేటోడు లేడు. దానివల్ల ఏమవుతున్నది, మళ్ళీ సొరుతున్నారు ఇందులో. ఎవడైతే తెలంగాణ వద్దు అన్నాడో, ఎవడైతే తెలంగాణ ఇస్తే 11 రోజులు నేను తిండి మానేసిన అన్నాడో, ఎవరైతే తెలంగాణ ఇచ్చిన రోజును బ్లాక్ డే అని ఇప్పటికి కూడా 12 ఏళ్ల తర్వాత స్టిల్ మాట్లాడుతూ ఉన్నారో, వాళ్ళు వచ్చి మళ్ళీ మేము ఇక్కడ రాజకీయం చేస్తాం, మేము ఇక్కడ పార్టీని బలోపేతం చేస్తామని మాట్లాడుతున్నారు. కనీసం ఉండాలి కదా, కింద మీద ఏమన్నా ఉండాలి కదా అట్లా మాట్లాడడానికి. ఈ ప్రాంతమే వద్దు అన్నారు, ఈ ప్రాంతాన్ని ఇవ్వద్దు అన్నోళ్ళు ఎట్లా వస్తారు ఇక్కడికి? ఇవన్నీ కూడా రెచ్చగొట్టే పనులు, తెలంగాణ మీద చేస్తున్నటువంటి కుట్రలు. దీని వెనుక ఉన్నటువంటి ఇంకొక అసలైన కుట్ర జిహెచ్ఎంసీ ఎలక్షన్. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కాంగ్రెస్కు పెద్ద స్కోప్ లేదనేది క్లియర్గా అర్థమైపోతా ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలి మరి? వారంతా కూడా బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అనేది క్లియర్గా గ్రౌండ్లో కనిపిస్తూ ఉన్నారు. ఇట్లాంటి టైంలో ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నాడో, పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమికి వాళ్ళ, ఇక మీరు ఏ పేరు పెట్టుకుంటారో అది పెట్టుకోండి, ఆ ఎన్డీఏ కూటమిలో బీజేపీతో జతగట్టినటువంటి ఈ వ్యక్తి వచ్చి ఇక్కడ రాజకీయం చేస్తాడు అన్నట్టు. ఇక్కడ ఈ విద్వేషాలు రెచ్చగొట్టే పనులు, వీళ్ళకి నాగేశ్వర్ ఇష్యూ అనేది కొంత కలిసి వచ్చింది, దాన్ని వాడుకుంటూ ఉన్నారు. రేవంత్ రెడ్డి కూడా బీజేపీకి సహకరిస్తుండనే ఆరోపణలు వస్తున్నాయి. మరి ఇప్పుడు హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్ రానున్న తరుణంలో ఆయన పార్టీని పటిష్టం చేసుకొని పార్టీకి ఓట్లు ఎక్కువ వచ్చేలాగా చేయాల్సింది పోయి పక్క పార్టీలకు, పక్క రాష్ట్రాలకు అవకాశం కల్పిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సో ఇట్లా ఇప్పుడు ఇక్కడ విద్వేషాలు రెచ్చగొట్టడం వల్ల ఈ హైదరాబాద్ సిటీలో జిహెచ్ఎంసీ లిమిట్స్ ఏవైతే 3 మున్సిపాలిటీలుగా విభజించారో, ఆ 3 మున్సిపాలిటీల పరిధిలో చాలా వరకు ఇక్కడ వచ్చి సెటిల్ అయిన ప్రజలు ఉన్నారు. ఆ సెటిల్ అయిన ప్రజల్లో ఈ విద్వేషాలు ఇవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళ మొక్కలు నాటుతారన్నట్టు. మనకి ఇక్కడ రక్షణ లేదు, మనకేదో చేస్తూ ఉన్నారు వీళ్ళు, మనని ఏదో బెదిరిస్తూ ఉన్నారని వాళ్ళ మనసుల్లో విషం చింపి ఇవన్నీ కూడా ఓట్లు చీలిపోయేలాగా చేసి బీజేపీకి లాభం చేసేందుకు ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు ఎంట్రీ ఇస్తున్నాడు. సరే, అది పార్టీల అంశం, పార్టీలు ఎట్లా కొట్లాడుకుంటే ఇది బీఆర్ఎస్ కోసం చేయాలన్నా బీజేపీ కోసం చేయాలన్నా కాదు. కొట్లాడితే డైరెక్ట్ బీజేపీ కొట్లాడి ఓట్లు వేయించుకోవాలి, డైరెక్ట్ బీఆర్ఎస్ కొట్లాడి ఓట్లు వేయించుకోవాలి, డైరెక్ట్ కాంగ్రెస్ కొట్లాడి ఓట్లు వేయించుకోవాలి. కానీ ఇక్కడ అసలు తెలంగాణనే వద్దన్నాడు, తెలంగాణ వస్తే 11 రోజులు నేను తిండి తినలేదని చెప్పినోడు వచ్చి ఇక్కడ ఏదో పుల్లబెట్టి ప్రజల మధ్యలో విద్వేషాలు రగిల్చి, ఇక్కడ ప్రజల మధ్యలో ఎక్కడ కూడా విద్వేషాలు లేవు, మాకు ఎక్కడ కూడా తెలంగాణ ప్రజలకు ఆంధ్ర ప్రజలతోటి ఎక్కడ కూడా విద్వేషాలు లేవు. కొంతమంది జర్నలిస్టుల ముసుగులో ఇక్కడ కొన్ని గుంటనక్కలు ఉన్నాయి, అట్లాగే కొందరు రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, ఆ గుంటనక్కలు ఆ రాజకీయ నాయకుల వల్ల, వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యల వల్ల, వాళ్ళు తెలంగాణ మీద రెచ్చగొట్టేలా చేస్తున్నటువంటి వ్యాఖ్యల వల్ల ఈ సమస్య ఎంత వస్తూ ఉన్నది. దానికి మేము తీవ్ర స్థాయిలో స్పందించాల్సి వస్తుంది. ఎందుకంటే దశాబ్దాల పాటు అణచివేతను చూసినాం, దశాబ్దాల పాటు పేదరికాన్ని చూసినాం, ఎండిపోయి నెర్రెలు వారిన భూముల్లో తిరిగిన వాళ్ళం చూసిన వాళ్ళం, అంత దుర్భరమైన పరిస్థితులను చూసి వచ్చినాం. సో ఇప్పుడు మళ్ళీ మా దగ్గరకు వచ్చి ఏదో మమ్మల్ని రెచ్చగొట్టి ఇక్కడ ఏదో గలిబిలు చేసి కేవలం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో లబ్ధి కోసం ఆంధ్ర ఓటర్ల మధ్యలో ఏదో వాళ్ళ ప్రజల్లో ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళ మధ్యలో ఏదో గలిబిలు రేపు ఏదో చేద్దామని చెప్పి చూస్తే ఎవడు ఊకోడు. ఇక్కడ ప్రజలంతా ఇక్కడ ఉన్న వాళ్ళంతా సఖ్యతగానే ఉన్నారు, అంతా బాగానే ఉన్నారు. నేను చెప్పిన కొన్ని గుంటనక్కలు, కొన్ని రాజకీయ నాయకులు ఈ వ్యవహారం నడిపిస్తూ ఉన్నారు. మళ్ళీ 2 ప్రాంతాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ కావాలని వచ్చి పుండు మీద కారంలాగా ఇంత వివాదం నడుస్తూ ఉంటే 4 రోజులుగా
కావలసుకొని ఇప్పుడు వచ్చి ఆయన ఇక్కడ మీటింగ్ పెడతా ఉన్నారు. అంటే ఇది పుండు మీద కారం చల్లడం కాదా? కావలసుకొని రెచ్చగొట్టే ప్రయత్నం కాదా? వాళ్ళు రెచ్చగొడతారు, వాళ్ళు ఇట్లాంటివన్నీ చేస్తారు. మనం ఇదేందని మాట్లాడితే మీరు విచ్ఛిన్న కార్లు, మీరు పేటీఎం బ్యాచ్ అది ఇది అని చెప్పి ఇక సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లు పెడితే అవి ఆ అన్నం తినేటోడు కూడా అట్లా కామెంట్లు పెట్టాడు, ఆ స్థాయిలో కామెంట్లు పెడతా ఉన్నారు. సో అందుకనేది మనం జాగ్రత్తగా ఉండాలి. కుట్రలు మళ్ళీ వస్తున్నాయి, మళ్ళీ తెలంగాణను ఆగం చేసే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. వాటన్నిటిని అడ్డుకునే బాధ్యత, వాటి అన్నిటిని కూడా అడ్డుకొని మళ్ళీ మన తెలంగాణను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత, కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. థ్యాంక్ యూ.